ఏపీలో పాలిటిక్స్ అన్నీ కూడా అచ్చం సినిమా స్టైల్ మాదిరిగా ఉంటాయి. అవి వండర్స్ అయినా, వార్నింగ్స్ అయినా, ఫైట్స్ అయినా, ఫన్ అయినా, స్పీచెస్ అయినా, స్పిరిచువల్స్ అయినా, ఎగ్జాంపుల్స్ అయినా, ఎలివేషన్స్ అయినా అచ్చం ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళకే ఉంటుంది, ఎవరి డైరెక్షన్స్ వాళ్ళకే ఉంటాయి, ఎవరి డైలాగ్స్ వాళ్ళకే ఉంటాయి. సో పక్కాగా సినిమా స్టైల్లో జరుగుతూ ఉంటాయి ఏపీ పాలిటిక్స్లో దాదాపుగా. సో ఇప్పుడు నారా లోకేష్ అదే మాదిరిగా మరోసారి జగన్కు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్లో ఇంకా 3 పేజీలు మాత్రమే పూర్తయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి, బయటికి తీస్తామన్నారు నారా లోకేష్. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో మాకు తెలుసు అన్నారు నారా లోకేష్. చంద్రబాబును జైల్లో పెట్టి ఏం పీకావని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? నీకంటే ముందు చాలామంది మాట్లాడారు, వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అని సైకో జగన్ అంటూ కూడా సంబోధిస్తూ నారా లోకేష్ మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో నారా లోకేష్ చాలా వార్నింగ్ ఇచ్చారు. అందుకే నేను చెప్పాను సినిమా స్టైల్లో జరుగుతాయని అని. డైలాగులైనా, డాషింగ్లైనా, ఏదైనా కూడా ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళకు ఉంటుంది, ఎవరి డైరెక్షన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి డైలాగ్స్ వాళ్ళకు ఉంటాయి. గతంలో జగన్ సైతం తమ పార్టీకి సంబంధించిన నాయకులు జైల్లో ఉండడం సందర్భంలో ఆయన ములాఖత్లో వెళ్ళి కలుస్తున్న సమయంలో పోలీస్ అధికారులని గుడ్డలుడ తీసుకొడతానని చెప్పాడు, రోడ్డు పైన పరిగెత్తిస్తానన్నాడు. 7 సముద్రాలు దాటినా తప్పించుకోలేని వార్నింగ్ ఇస్తూ ఒక అల్టిమేట్ డైలాగ్తో ట్రెండ్లోకి వచ్చాడు. ఆ తర్వాత తగ్గేదేలే అంటూ వైసీపీ నాయకులు రప్ప రప్ప నరుకుతామని చెప్పి వైసీపీ నాయకులు, దానికి కౌంటర్గా టీడీపీ వాళ్ళు. సో చూసారు కదా, అచ్చం సినిమా మాదిరిగా లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా జనరల్గా ఆయన ఈజ్ ఎ ఫేమస్ ఫిల్మ్ స్టార్. సో రాజకీయాల్లో కూడా ఆయన ఇచ్చే వార్నింగ్లు కూడా అదే మాదిరిగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నారా లోకేష్ డైరెక్ట్గా జగన్ టార్గెట్ చేస్తూ సైకో జగన్ అనడం, ఆ తర్వాత 3 పేజీలే మిగిలాయి, 3 పేజీలే పూర్తయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ బయటికి తీస్తా, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఓ సైకో జగన్ అని మాట్లాడుతూ అసలు నువ్వు చంద్రబాబుని జైల్లో పెట్టి ఏం పీకావు, నీలాంటి చాలా మందిని చూసాం, చాలా మందిని మాట్లాడమని చెప్పి కూడా నారా లోకేష్ మాట్లాడడం సంచలనంగా మారింది. ఒకసారి నారా లోకేష్ ఏం మాట్లాడారో చూద్దాం. రైట్, అంతకంటే ముందు రైట్, రెడ్ బుక్లో ఉన్న వాళ్ళకు సంబంధించి ఇంకా 3 పేజీలే పూర్తయ్యేటువంటి మాటతోనే మాజీ మంత్రులు జోగి రమేష్ కానివ్వండి వైసీపీలో, ఆ తర్వాత కొడాలి నాని, వంశీ, పిన్నెల్లి రామకృష్ణ, తర్వాత కాకాని, వీళ్ళందరూ, తర్వాత ఇక్కడ ఎవరు పోసాని కృష్ణమురళి, ఒకరా ఇద్దరా 10ల సంఖ్యలో ఒకరి తర్వాత ఒకరు పోసాని కృష్ణమురళికే డైరెక్ట్గా జైళ్ళకు సంబంధించి ఆయన యాత్ర చేస్తున్నాడు అనిపించింది. ఒక జైలు నుంచి ఇంకో జైలుకి, ఇంకో జైలు నుంచి ఇంకో జైలుకి, ఆ తర్వాత ఇట్లా మార్చడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంతమంది అరెస్టులు కేవలం 3 పేజీలతోనేనా? ఇంకా అసలు పేజీలకు లెక్క వస్తే ఎంతమంది అరెస్ట్ ఉంటుందో కొంత ఆసక్తి రేపుతోంది. సో ప్రజెంట్ నారా లోకేష్ మాట్లాడిన మాట్లాడేటో చూద్దాం. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము మిగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలని ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి, అది మనం మర్చిపోకూడదు. రైట్, తమ పార్టీ కార్యకర్తలు నాయకులతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో సైకో ఉన్నాడు. ఏ సినిమా అయినా సరే, ఎంత పెద్ద సినిమా అయినా సరే విలన్ ఉంటాడు. విలన్ మన రాష్ట్రంలో ఒక సైకో ఉన్నాడు. మా నాయకుడిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టి ఏం పీకావయ్యా అని మాట్లాడుతున్నా సడన్గా ఒక్కసారిగా ఆయన సైకో అనడం, ఏం పీకావని మాట్లాడడం, ఆ తర్వాత
రెడ్ బుక్లో 3 పేజీలు అయిపోయి ఇంకా చాలా మిగిలే ఉంది. ఎవరికి ఎప్పుడు ఎలా ముహూర్తం పెట్టాలో మాకు తెలుసు. ఎవరిని వదిలిపెట్టం. చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పకుండా మీ పని పడతామని నారా లోకేష్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.